సంఘానికి ప్రస్తుతం వెలుపల ఉన్నవారు అంటే దేవుణ్ణి తన రక్షకునిగా అంగీకరించకుండా, సృష్టికర్తగా అంగీకరించకుండా ఉన్నటువంటి మనుషుల విషయంలో మీరు ఎలా ఉండాలంట? మీ సమయాన్ని ఎలా గడపాలి అంటే చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నల వరకు సమాధానం చెప్పి తర్వాత వదిలేయకోకుండా మీరు చెప్పిన సమాధానాలన్నిటి గురించి వాళ్ళు కూడా ఆలోచించే జ్ఞానాన్ని, దేవుని చిత్తమైతే వారికి సాతాను కలిగించిన గుడ్డితనాన్ని తొలగించాలని ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు. కానీ మీరు ఇచ్చిన సమాధానాలు చెప్పి వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఒక ఆన్సర్ చెప్పి వాళ్ళకి ఇంకో క్వశ్చన్ అడిగితే ఇంకో సమాధానం చెప్పటం వల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఒక మనిషి హృదయాన్ని మార్చగలిగింది దేవుని మాటే, దేవుని చిత్తమే మార్చగలుగుతుంది. కానీ కేవలం మనం దేవుని మాటలు కొంచెం చెప్పినంత మాత్రాన వాళ్ళు అంతగా మారరు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎవరి విషయంలో సద్వినియోగం చేసుకోవాలి? సంఘానికి వెలుపల ఉన్న వారి విషయంలో మీ సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించమని చెప్తున్నాడు. ఇప్పుడు చాలామంది దైవజనులు ఆన్సర్లు, క్వశ్చన్స్, డిబేట్స్ వీటితో సమయం అంతా వాళ్ళకి చెప్పడం వరకే సరిపోతుంది. కానీ చెప్పిన దైవజనులు ఎంతమంది వాళ్ళు చెప్పిన మాటలు వారి హృదయాల్లో నాటబడలాగిన ప్రతిఫలాన్ని ఇచ్చేలాగా, ఫలింపచేసేలాగా, ఒంటరిగా వ్యక్తిగతంగా మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి హృదయానికి మాత్రమే తెలుసు. సమాధానాలు దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం చెప్పడం ఒక్కటే కాదు, కానీ ఆ వాక్యం అంతా కూడా హృదయంలో సాతాను ఎత్తుకుని పోకోకుండా వాటిని వారి హృదయంలో ఫలింప చేయటం కోసం ఎవరైతే దేవుని జ్ఞానాన్ని అందిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ వాక్యాన్ని సాతాను విన్నవారి హృదయంలో నుంచి దొంగతనం చేయకుండా వారికి ఆ హృదయంలో నాటబడేలాగా, ఒక చెట్టులాగా, పెద్ద వృక్షంలాగా ప్రతిఫలం ఇచ్చేలాగా, ఫలింప చేసేలాగా ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. సంఘానికి వెలుపల ఉన్న వారి విషయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ అపవాది ఏం చేస్తున్నాడు? సమయాన్ని చాలా స్పీడ్గా, చాలా తొందరగా తన పనిని కంప్లీట్ చేసుకోవడం కోసం ఒక్క క్షణం కూడా వృధా చేసుకోకుండా వాడుకుంటున్నాడు. ఎలా వాడుతున్నాడు? ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగి మన టైంని దొంగతనం చేసి అప్పుడు మనం మోకరించి చేసే ప్రార్థన వల్ల వచ్చే ప్రతిఫలాన్ని లేకుండా మన నుంచి పోగొట్టి దేవుని చిత్తాన్ని జరిగించకుండా ఇలా ప్రశ్నలతోనూ సమాధానాలతో మన సమయాన్ని చాలా వరకు దొంగతనం చేస్తున్నాడు. కాబట్టి ఆ సమయాన్ని కూడా ఎంతవరకు వాళ్ళ కోసం కేటాయించాలో వివేకం కలిగి ఉండమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అందుకే అన్నారు, ఎలా ఉండాలి? మనం పాములాగా వివేకం కలిగి ఉండాలి. మన సమయం తినటానికి ఎక్కడైతే మనుషులు వస్తున్నారో ఆ సమయంలో మనం పాములాగా వివేకంగా ఎంతవరకు మాట్లాడి మిగతా టైంని మనం దేవుని కోసం ఇంకా ఎక్కువగా పని చేయాలో నేర్చుకోమని మనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు చాలామంది ఎక్కువగా మన జీవిత కాలంలో చాలామందికి మన గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం కోసమే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాం. ఎందుకు ఈ పని చేస్తారు అంటే, కొంతమంది ఏమో వాళ్ళ గొప్పలను చెప్పుకోవడం కోసం చెప్పుకుంటారు. ఈ లోక మర్యాదలను అనుసరించే వాళ్ళు. దేవుని బిడ్డలైన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న పరిస్థితిని చెప్పి ఆ పరిస్థితి నుంచి దేవుని సహాయాన్ని కోరుకుంటూ నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పడం కోసం కొంతమంది ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు వాళ్ళ గురించి. అయితే ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తారంటే, మనం నడిచే నడవడిక, మన ప్రవర్తన ఎదుటి వాళ్ళకి కొన్నిసార్లు అర్థం కాదు కాబట్టి అర్థమయ్యేలాగా చెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నం చేయటం కోసమే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సమయాన్ని, వాళ్ళు నడుస్తున్న మార్గాన్ని ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కోసం సమయాన్ని కేటాయిస్తారు. అయితే కొంతమంది మనం చెప్పే మాటలను విన్నట్టే ఉంటారు, కానీ మనల్ని ఏం అంతగా పట్టించుకోరు. కాబట్టి అప్పుడు కూడా ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది. చాలామంది దైవజనులు ఒకరు చేసే ప్రార్థన, ఇంకొకరు చేసే ప్రార్థన, అందరూ కూడా సార్వత్రిక సంఘం గురించే ప్రార్థన చేస్తున్నారని అనుకోకుండా ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరు చెప్పేది ఒకళ్ళు అర్థం చేసుకోకుండా చాలామంది నడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మన హృదయానికి తెలుసు మనం చేస్తుంది దేవుని పని అని. ఆ హృదయానికి తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటున్నారో, నేను దేవుడి సన్నిధిలో నడుస్తున్నాను అనుకుంటూ నేనేమన్నా పొరపాటు చేస్తున్నానని వాళ్ళు నా గురించి అపార్థం చేసుకుంటున్నారేమోనని అర్థం అయ్యేలాగా చెప్పాలని మనం ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మనసులో ఫిక్స్ అయిపోయిన దాన్ని మార్చుకోవడానికి అంత త్వరగా ఇష్టపడరు.
అప్పుడు కూడా ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి మన సమయాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలా వివేకం కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగా ఏలియా ప్రవక్త కూడా ప్రయత్నం చేశారండి. ఏలియా ప్రవక్త సమయంలో కూడా చాలామంది బయలుదేవతని, అషేరు దేవతల్ని పూజించేవాళ్ళు. వాళ్ళకి సహకారం అందించడానికి ఇశ్రాయేలు రాజు భార్య అయినటువంటి యెజబెలే సహాయాన్ని అందిస్తూ ఉండేది. ప్రతి విషయంలో ఆ ప్రవక్తల్ని, బయలుదేవత ప్రవక్తల్ని, అషేరు దేవత ప్రవక్తల్ని పెంచి పోషించి దేవుని నామానికి, దేవుని మహిమను తగ్గించడం కోసం తనకి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంది యెజబెలు. ఆ యెజబెలు అలాంటి క్రియలన్నీ చేస్తున్నప్పుడు ఏలియా ప్రవక్త రోషం కలిగి ముందుకొచ్చారు. అంతమంది ప్రవక్తలు ఒకవైపు ఉంటే ఏలియా ప్రవక్త మాత్రం ఒకవైపు ఉండి దేవుని నామాన్ని మహిమపరచడం కోసం ముందుకొచ్చారు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఇక్కడ ఏం చెప్పారంటే బయలుదేవతని ఆరాధించే వాళ్ళు 450 మంది, అషేరా దేవతని ఆరాధించే వాళ్ళు 400 మంది, మొత్తము 850 మంది ప్రవక్తల్ని కర్మేలు పర్వతం మీదకి రమ్మని ఏలియా ప్రవక్త పిలిపించారు. ఎందుకు? యెహోవా దేవుడా, లేకపోతే బయలుదేవుడా, లేకపోతే అషేరా దేవి యొక్క దేవుడా అని చెప్పేసి వాళ్ళ గురించి మనము వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము, కర్మేలు పర్వతం మీదకి రండి, అప్పుడు ఎవరి బలినైతే అంగీకరిస్తారో వాళ్ళే నిజమైన దేవుడని నమ్మండి అని చెప్పి ఏలియా ప్రవక్త రోషం కలిగి వచ్చినప్పుడు 850 మంది ప్రవక్తలు వచ్చారు. ఇంకో పక్కన ఏలియా ప్రవక్త ఉన్నారు. అందరూ బలిపీఠాలను కట్టుకున్నారు. కట్టినప్పుడు ఆ బలిపీఠం మీద బలిని అర్పించినప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి బలిని దేవుడు అగ్ని రూపంలో వచ్చి ఆయన స్వీకరించడం జరిగింది. కానీ బయలుదేవత, అషేరా దేవతలకు అర్పించిన బలులు ఏవి కూడా వాళ్ళు స్వీకరించలేదు. అవి అలాగే మిగిలిపోయినాయి. ఇక్కడ ఏలియా గారు చెప్పారు, నిరూపించుకుందాం రమ్మని. అంతకుముందు ఎన్నోసార్లు యెహోవా దేవుడి గురించి వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. కాబట్టి అప్పుడు ఏం చేశారంటే కంటితో చూస్తే నమ్ముతారని చెప్పేసి వాళ్ళు అక్కడికి పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వాళ్ళ కళ్ళ ముందుగానే యెహోవా దేవుడు అగ్ని రూపంలో దిగి వచ్చి ఏలియా ప్రవక్త ఇచ్చినటువంటి ఆ దహన బలిని స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కళ్ళతో అనుమానంతో ఉన్న మనుషులందరూ చూసారా చూడలేదా? చూశారు. చూసినా కానీ వాళ్ళు యెహోవా దేవుడు అని చెప్పేసి అందరూ నమ్మలేదు. నమ్మకుండా ఏం చేశారు, మళ్ళీ యెజబెలు కూడా చూసింది కదా అక్కడుండి. యెజబెలు కూడా చూసినప్పటికీ యెజబెలు కూడా నిజంగానే దేవుడే కదా, ఇక్కడ పెట్టిన దహన బలిని అషేర దేవత తీసుకోలేదు, బయలుదేవత తీసుకోలేదు, నిజంగా దేవుడే కదా యెహోవా దేవుడు అని చెప్పి అక్కడున్న యెజబెలు కళ్ళతో చూసి కూడా నమ్మలేదు. నమ్మకపోగా ఏం చేసింది, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని ప్రవక్తని చంపడం కోసం ప్రయత్నం చేసింది. తను చంపడం కోసం చంపుతానని వాగ్దానం చేసి మరి అతను చంపాలని ఏలియా ప్రవక్తని చూసింది అనమాట. ఇక్కడ దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది, ఒక మనిషి దేవుణ్ణి నమ్మకపోవటం అనేది మనం కొన్ని మాటలు చెప్పినంత మాత్రాన జరగదు. మన కళ్ళ ముందే జరిగిన ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యాల వల్ల కూడా కొంతమంది మారరు. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో సమయాన్ని వాళ్ళ కోసం మరీ ఎక్కువగా కేటాయించి మన సమయాన్ని వృధా చేసుకుని దేవుని సన్నిధిలో మనకి దేవుడు ఇచ్చినటువంటి పనిని ముందుకు సాగకుండా ఆటంకపరుస్తాడు సాతాను అనే విషయాన్ని గ్రహించుకుని సమయాన్ని ఎలా గడపాలి, మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించడం కోసమే మన సమయాన్ని ఉపయోగించుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో చాలామంది మనతో ఉద్యోగాలు చేసేవాళ్ళు, మన కుటుంబ సభ్యులు, బయట వాళ్ళు, మనం ఎవరితో అయితే మాట్లాడుతూ ఉంటామో వాళ్ళ ద్వారా కొన్నిసార్లు మనకి కొన్ని శోధనలు రావచ్చు.
కొన్ని మనం మంచి పనులు చేసినప్పటికీ వాళ్ళ నుంచి మనకి వ్యతిరేకతే రావచ్చు. అలా వచ్చినప్పుడు వాటి గురించి మనం ఆలోచించుకుంటూ మన సమయాన్ని ఏం చేస్తాము? వృధా చేసుకుంటామా, మంచిగానే ఉపయోగించుకుంటామా? వృధా చేసుకునే వాళ్ళు ఉంటే వృధా చేసుకునే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు. నిన్ను నీ కుటుంబంలో ఉంచింది, నిన్ను ఈ సమాజంలో ఉంచింది, నిన్ను ఒక ఉద్యోగం చేసుకునే ప్రదేశంలో ఉంచింది, నా నామాన్ని మహిమపరుస్తావనే కానీ నీ పేరుని గొప్ప చేసుకోవాలని నిన్ను ఆ ప్రదేశంలో నేను ఉంచలేదు. కాబట్టి ఎప్పుడైతే నా రక్తం ద్వారా నువ్వు కడగబడ్డావో అప్పుడు నిన్ను నీవు సిలువ వేసుకొని నీ నామాన్ని మహిమపరుచుకునే పనులన్నింటినీ సమాధి చేసుకుని కేవలం ఎవరి కోసం నిలబడాలని పిలిచాను అంటే నా పనిని, నా నామాన్ని మహిమపరచడం కోసం. వారు నీ ముందు ఉన్న వాళ్ళు ఎవరైతే దేవుని గురించి తెలుసుకోకుండా రక్షణ లేకుండా ఉన్నారో వారి విషయంలో ఓపికగా ఓర్చుకుని ప్రతి విషయంలో కూడా నిన్ను నువ్వే తగ్గించుకుని సాధ్యమైనంత వరకు అగ్నిలోకి వెళుతున్న వాళ్ళ ఆత్మను లాగి రక్షిస్తావని నిన్ను ఆ ప్రదేశంలో ఉంచానని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైతే న్యాయమైన మార్గంలో నడవకుండా నీతిని అనుసరించకుండా ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ విషయంలో మనం కఠినపరుచుకోకుండా మన హృదయాన్ని వారి కోసం ప్రార్థన చేసేవాళ్ళుగా, వారి ఆత్మలను రక్షించుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అందుకోసం ఈ రాత్రికాల సమయంలో సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సమయాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి, వృధా చేసుకోవద్దు. ఎవరైతే మీ సమయాన్ని దోచుకోవడం కోసం అపవాది ఎవరినైతే ఉపయోగించుకుంటున్నాడో వాళ్ళ విషయంలో మీరు బహు వివేకం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. అందుకే చెప్తున్నారు, పాము వివేకం కలిగింది. పాముకు ఒక లక్షణం ఉంది. ఆ లక్షణం ఏంటంటే పాము పిల్లల్ని చేసినప్పుడు తన పిల్లల్ని తను ఏం చేయాలి? చంపాలి. చంపితేనే తన కళ్ళు కనిపిస్తాయి అంట. కాబట్టి సాతాను ఏం చేస్తాడు? సాతాన్ని పాముతో పోల్చాడు దేవుడు. పాము ఏం చేస్తుంది? తన దగ్గరికి ముందుగా లాక్కుంటుంది, ఏదో ఒక ఆశలను చూపించి. తన దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. కానీ మనల్ని ఏమి సంతోషంతో సుఖంగా ఉండేలాగా చేయలేడు. సాతానికి ఆ శక్తి లేదు. కాబట్టి దొంగ వస్తాడు. ఎందుకు వస్తాడంటే దోచుకోవటానికి, విలువైన మన ఆత్మను దోచుకోవటానికి వస్తాడు. కాబట్టి పాము లక్షణం ఏంటంటే దోచుకుని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తుంది? మనల్ని నిత్య నరకాగ్నిలోకి పడేస్తాడు సాతాను. ఇదే బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. దేవుడిని దేనితో పోలుస్తున్నాడు అంటే పక్షిరాజు లాగా పోలుస్తున్నాడు. పక్షిరాజు లక్షణం ఏంటి? పక్షిరాజు భయంకరమైన ఉరుములు, మెరుపులు, వర్షాలతో వాతావరణం అంతా ప్రతికూలంగా ఉన్నప్పుడు పక్షిరాజు మాత్రమే, పక్షి జాతిలో ఉన్న పక్షిరాజు మాత్రమే ఈ ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి పైపైకి వెళ్ళి మేఘాలపైకి వెళ్ళడానికి పక్షిరాజుకు మాత్రమే శక్తి ఉంది. అయితే ఈ లోకంలో చాలామంది ఈ లోకాన్ని ఆశ్రయించి ఏం చేస్తామంటే మిగతా పక్షుల్లాగా ఏ చెట్టు సురక్షితంగా ఉందా, ఏ ప్రదేశం సురక్షితంగా ఉందా, నన్ను నేను ఎలా కాపాడుకోవాలా అని చెప్పి మిగతా పక్షులన్నీ ఏం చేస్తాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం వరకే సురక్షితమైన స్థలాన్ని ఎత్తుక్కుంటాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఈ పరిస్థితి మొత్తాన్ని, ఈ లోక పరిస్థితిని అంతటిని వదిలివేసి గాలి మన ఆవరణలో కొంతవరకే గాలి ఉంటుంది, పైకి వెళ్ళిన తర్వాత గాలి ఎక్కువ ఉండదు. అప్పుడు ఈ ప్రతికూల పరిస్థితులు ఏమి ఆ పైన ప్రదేశంకి వెళ్ళినప్పుడు ప్రభావం చూపించవు. కాబట్టి ఈ ప్రదేశం నుంచి ఎత్తుకు ఎగురుతుంది. పక్షిరాజు ఎత్తుకెళ్ళి ఆ ప్రతికూల పరిస్థితుల్లో చక్కగా పైన ఎగురుతూ ఉంటుంది. మనం బాగా వర్షాలు వచ్చినప్పుడు గమనిస్తే పైన ఆకాశంలో చక్కగా తిరిగేది గ్రద్దలు మాత్రమే హాయిగా విహరిస్తూ ఉంటాయి. అంటే ప్రతికూల పరిస్థితులు అందరికీ ఉన్నప్పుడు మంచి పరిస్థితుల్లో ఎవరు ఉంటారంటే పక్షిరాజు మాత్రమే ఉంటాడు. అందుకోసమే పక్షిరాజుని దేవుడు పక్షిరాజుతో పోల్చబడ్డాడు. ఇంకొక లక్షణం ఏంటంటే పక్షిరాజుకి తన పిల్లలకి శిక్షణ ఇచ్చే విషయంలో పక్షిరాజు చాలా జాగ్రత్త తీసుకుంటుంది. తన గూడుని కట్టుకునేటప్పుడు కొన్ని లేయర్స్ లాగా ఫామ్ చేసుకునేది తన గూడుని. ఫస్ట్ గూడు ముళ్ళుతోను, తర్వాత అద్దాలతో పగిలిపోయిన అద్దాలను తెచ్చుకుని, తర్వాత విరిగిపోయిన బ్లేడులు ఉంటే వాటిని తెచ్చుకుని సెకండ్ లేయర్ వేస్తుంది. తర్వాత ఇంకొంచెం మెత్తగా ఉండేవి, తర్వాత ఇంకొంచెం మెత్తగా, అలా కంఫర్టబుల్గా మెత్తగా ఉండేలాగా తన గూడును చేసుకుని, తర్వాత అప్పుడు మాత్రమే తన గుడ్లను పెట్టుకుని పొదిగిన తర్వాత తన బిడ్డలకి
ఆహారాన్ని తీసుకొచ్చుకుని తన నోట్లో వాళ్ళ బిడ్డల నోట్లో పెట్టి తినిపిస్తుంది. తినిపించిన కొన్ని రోజుల తర్వాత ఫస్ట్ ఉన్న మొదటి కంఫర్టబుల్గా ఉన్న లేయర్ని తీసేస్తుంది. తర్వాత ఇంకో వారం తీసుకొచ్చి తన పిల్లలకు ఆహారం పెట్టి రెండో లేయర్ తీసేసి నెక్స్ట్ థర్డ్ లేయర్, నెక్స్ట్ ఫోర్త్ లేయర్కి వచ్చే వరకు ఏముంటాయి అంటే గాజు పెంకులు, ఇరిగిపోయిన గాజులు, అద్దం పెంకులు, బ్లేడ్లు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆహారం తీసుకొస్తుంది. కానీ పక్షిగూడులో ఉన్న పిల్లలు ఏ పరిస్థితిలో ఉన్నాయి? ఇప్పుడు ఎక్కడ కూర్చుని ఉంటాయి? ముళ్ళు మీద, బ్లేడ్ల మీద, అద్దాల మీద కూర్చుని ఉంటాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఆహారం పెడతాను అని పెట్టబోతుంటే ఆహారం తినాలనిపిస్తుంది ఆ పిల్లలకి, తినాలనిపించదు. కాబట్టి ఏం చేస్తాయి ఆ పిల్లలు? ఆ ప్రదేశం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తే కానీ ఆహారం ఎలా తినాలా అని ఆలోచించవు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది అంటే తర్వాత ఇంకో 2-3 డేస్ తర్వాత మళ్ళీ అలా కంటిన్యూస్గా ఆహారం తీసుకొచ్చిన ఆ పిల్లలు తినే పరిస్థితిలో ఉండరు. ఒక పక్కనేమో ఆహారం కొరత, తినలేరు. తిననప్పుడు మన బాడీ ఏమవుతుంది? నీరసం అవుతుంది. అలాగే ఆ పిల్లలకి ఆహారం దొరక్క ఒక పక్కన కడుపు మంట, ఇంకో పక్కన కూర్చోవడానికి కూడా సరైన ప్రదేశం లేదు. ఇప్పుడు ఈ ప్రతికూల పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం ఆ పిల్లలు ఏం చేస్తాయి? ప్రయత్నం చేస్తాయి అక్కడ నుంచి బయటపడటం కోసం. నెక్స్ట్ అద్దాల పెంకులు, గాజు పెంకులు, ఇవి కూడా గాజు ముక్కలు అవన్నీ కూడా తీసేసి లాస్ట్ ఎక్కడ కూర్చోబెడుతుంది? ముళ్ళు. ఇప్పుడే ముళ్ళు అయితే డైరెక్ట్ ఇంకేం చేస్తాయి? బాగా గుచ్చుకుంటాయి. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది? పక్షిరాజు ఎత్తులోనే తన గూడుని కట్టుకునేది కాబట్టి ఎత్తులో ఉన్న వాళ్ళ పిల్లలు ఏం చేస్తాయి అంటే ఆ ముళ్ళులో నుంచి తప్పించుకోవడం కోసం అటు కదిలి ఇటు కదిలి కింద పడిపోతాయి. కింద పడుతూ ఉంటే చాలా హైట్ నుంచి కింద పడిపోతాయి. కాబట్టి వాళ్ళ అమ్మ పక్కనే ఉండి చూసుకుంటానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే తన బిడ్డ ఎగరలేకపోతుంది అని తెలుస్తుందో అప్పుడు వెంటనే వచ్చి తన రెక్కల్ని ఆశ్రయంగా ఆ బిడ్డల్ని తన రెక్కల మీద కూర్చోబెట్టుకుంటుంది. ఇప్పుడు వెంటనే వాళ్ళ పిల్లలు అనుకుంటాయి, ఇప్పుడు మా అమ్మ వచ్చి కాపాడింది, నాకేం ప్రాబ్లం లేదులే అని. మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెడుతుంది అంటే ఆ ముళ్ళు మీదే కూర్చోబెడుతుంది. మా అమ్మ వచ్చింది కాపాడుతుంది కదా నన్ను అనుకునే సంతోషం కొంచెం సమయమే ఉంటుంది. మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ముళ్ళు మీద కూర్చోబెడితే తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తప్పించుకోవాలని కింద పడటం, అలా 4-5 సార్లు ప్రయత్నం చేసినప్పుడు పడేటప్పుడు తన తల్లి వచ్చి కాపాడుకోవటం, అలా 3-4 టైమ్స్ చేసేటప్పుడు తన బిడ్డకి ఏమవుతుంది? ఎగరటం అనేది వస్తుంది. ఎగిరిన తర్వాత ఏమవుతుంది? ఆ బిడ్డలు కూడా ఎగరటం, తనంతట తను సంపాదించుకొని తన ఆహారాన్ని తినటం, తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతికూల పరిస్థితుల నుంచి పైకి ఎదిగి పైకి వెళ్ళి మంచి వాతావరణంలో ఉండటం ఆ బిడ్డలు కూడా నేర్చుకుంటాయి. అలాగే పక్షిరాజు అయినటువంటి దేవుడు తన బిడ్డలకి ప్రతి విషయంలో ఎప్పుడు పాలు ఇవ్వాలో, ఎప్పుడు మాంసం ఇవ్వాలో తనకు తెలుసు. ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే జీవితకాలం అంతా నీకు ఏ కష్టం రాకుండా, ఏ శోధన రాకుండా ఎప్పుడు చక్కగా అన్ని విషయాల్లో కంఫర్ట్స్ ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే కంఫర్టబుల్గా ఉంటావు నువ్వు నేర్చుకుంటే ఆ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రాలేవు, అది దేవుడికి తెలుసు. కాబట్టి ఆ కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎందుకు ఉండలేవంటే నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకున్నప్పుడు, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు సంతోషంగా ఉండలేవు. ఎవరైతే తీసుకొచ్చి పెడతారో వాళ్ళు ఉన్నంత వరకే నీ సంతోషం ఉంటుంది, అది కూడా కొంత సమయం వరకే ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని అనుమతిస్తాడు. మనకి అనుమతించినప్పుడు ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి ఏం నేర్పిస్తాడంటే పక్షిరాజు అయిన దేవుని స్వభావాన్ని మనం కూడా పొందుకోవటం కోసం, ఆయనలాగా మన గుణ లక్షణాలన్నింటినీ రూపాంతరం చెందించడం కోసం మనకి కొన్ని శోధనలను దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు ఏం చేయాలి? మనం విసుక్కోకూడదు. దేవుడు తన బిడ్డలకి శిక్ష ఇచ్చి శిక్షణ నేర్పిస్తూ ఉన్నప్పుడు విసుక్కోకుండా జాగ్రత్తగా ఏముండాలి? కనిపెట్టుకుని దేవుడు నాకు అనుమతి ఇచ్చిన ఈ శోధన ద్వారా నాకే పాఠాన్ని నేర్పిస్తున్నాడని శ్రద్ధగా ఆయన పాదాల చెంత కూర్చుని, యేసయ్యా నేను ఈ ప్రతికూల పరిస్థితి నుంచి వెళ్తున్నాను, ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి వెళ్తున్నాను, వీటి నుంచి నేనేం నేర్చుకోవాలని నువ్వు కోరుకుంటున్నాను, నాకు నేర్పించవా అని అడిగితే సంతోషంగా దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఆ ప్రతికూల పరిస్థితులన్నిటినీ జయించిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఏ శోధన, ఏ శ్రమ, ఏది కూడా మనల్ని ఇంకేం చేయలేదు అన్నంత వరకు దేవుడు అనుమతిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత దానికి ఒక్కటే ఆన్సర్, ఆ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ ఏంటంటే దేవుని రెక్కల చాటులోకి మనం వెళ్ళటం, ఆయన పాదాల చెంత ఉండటం. అలా ఉండటం నేర్చుకున్నప్పుడు మనకి ఇంకా ఏ శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా అది అసలు కష్టంలాగే అనిపించదు. అప్పుడు పరలోకంలో ఉన్న ఆనందము ఈ భూలోకంలోనే మనం
అనుభవించే పరిస్థితుల్లో ఉంటాం. అందుకే హబక్కు గారు రాసిన హబక్కూకు గ్రంథంలో దేవుడు మాట్లాడే మాటలు ఉంటాయి. హబక్కూకు 5వ అధ్యాయం హబక్కూకు 5వ అధ్యాయము 3వ అధ్యాయము 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకి ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను. అప్పుడేం జరుగుతుంది? ఈ ప్రతికూల పరిస్థితులన్నీ వచ్చినాయి కదా. అంజూరపు చెట్లు పూయలేదు, ద్రాక్ష చెట్లు ఫలం లేదు, ఒలీవ చెట్లకి కాపు లేదు, చేనులో పైరు లేదు, పంట లేదు, గొర్రెలు లేవు దొడ్డిలో, శాలలో పశువులు లేవు. అసలు ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు నడిపిస్తాడు. అప్పుడు మనం విసుక్కోకుండా ఏం చేయాలి? నడవాలి. నాకు ఇంకెప్పుడు ఇదే పరిస్థితి, ఇంకెప్పుడు ఇలాగే ఉంటాం అని చెప్పి మనం నిందించుకోకుండా నడవటం నేర్చుకోవాలి. దేవుడి దగ్గర ఉండి అడుగుతూ ఉంటే ఆయన నడిపిస్తాడు. నడిచిన తర్వాత ఏమవుతుందంటే, ఇవన్నీ లేనప్పుడు కూడా మనం ఎలా ఉంటాము? యెహోవా యందు ఆనందించే వారంగా ఉంటాము. ఇవన్నీ లేకపోయినా నాతో ఎవరున్నారు? నా దేవుడు ఉన్నాడు. ఈ సృష్టి మొత్తాన్ని తన నోటి మాటతో సృష్టించినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు నా దగ్గరే ఉన్నాడు, నన్ను ప్రేమించి నాతోనే ఉన్నాడు అనే ఆనందం మన హృదయంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం దేవుడు నేర్పించిన పాఠాలన్నిటినీ నేర్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే, ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలని. మనం సంతోషంగా ఉంటే మన సంతోషాన్ని చూసి దేవుడు సంతోషపడాలని మనల్ని సృష్టించాడు. కాబట్టి తల్లి ప్రేమ ఏం చేస్తుందంటే, బిడ్డని తల్లి ఎంత సంతోషంగా అయితే ఉంటుందో తన బిడ్డలు కూడా అంత సంతోషంగా ఉండాలని కోరుకునేది తల్లి ప్రేమ. కాబట్టి పక్షిరాజు ఎలాగైతే ఉన్నతమైన స్థలంలో సంతోషంగా జీవిస్తాడో, ఆయన బిడ్డలమైన మనం కూడా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క గుణ లక్షణాలని కలిగి ఉండాలి. కాబట్టి ఆ లక్షణాలన్నీ మనం కంఫర్టబుల్గా కూర్చొని ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోము. అన్ని ఆహారం సమృద్ధిగా ఉండి అన్ని విషయాల్లో చక్కగా ఫ్రెండ్స్ అందరూ అన్ని విషయాల్లో హ్యాపీగా గడిచిపోతుంటే మోకరించి దేవుని సన్నిధిలో 1 గంట ప్రార్థన చేద్దామని అనుకోలేము మనం. అందుకోసమే దేవుడు ఏం చేస్తాడు? శ్రమలను అనుమతిస్తాడు. శ్రమ వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఉండరు, మన ఇంట్లో వాళ్ళు ఎక్కువ ఉండరు, లేకపోతే బయట వాళ్ళు వచ్చి ఎవరు ఎక్కువ ఏం చేయరు. అప్పుడు ఎవరు ఉంటారు? మనకి ఏకైక దిక్కు ఎవరు? దేవుడే. అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇంట్లో వాళ్ళు కూడా కొంత సమయం వరకే చూడగలుగుతారు. మన ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వస్తే మనం కూడా కొంత సమయమే చూడగలుగుతాం, అంతకన్నా మనం చేయలేము. కాబట్టి అంత అనారోగ్యమైన పరిస్థితులు, భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు మనకి ఆశ్రయదుర్గం ఎవరంటే యేసయ్య మాత్రమే. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేర్పిస్తాడు. ఇవన్నీ అనుమతించాడు కదా, నేర్పించి వీటన్నిటిని తీసివేయటానికి ఆయనకి ఎంతో సమయం పట్టదు. జీవితకాలం మనం పడుతున్న బాధని ఒక్క క్షణంలో సంతోషంగా మార్చగలిగిన దేవుడి చెంతకు వచ్చాం. కాబట్టి ఖచ్చితంగా మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంతోనే నింపుతాడు, కానీ బాధలో మనల్ని ఉంచడు. కాబట్టి ఇవన్నీ మనకు నేర్పించే పాఠాలన్నీ దేనికోసం నేర్పిస్తున్నాడు? దేవుడు ఆనందంగా ఉండటం కోసం నేర్పిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మనము దేవుని సంబంధులను దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను కనుక దుష్టుడు వాని ముట్టడు. ఇప్పుడు అపవాది అయిన సాతాను గర్జించే సింహంలాగా మన దగ్గరికి రాగలుగుతాడా? ఈ పాఠాలన్నీ నేర్చుకుని ఏది ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఉంటే చాలు, దేవునితోనే నా సంతోషం ఉందని తెలుసుకున్నప్పుడు ఇంకా దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు? ఏమైనా చేస్తాడా? ఏం చేయలేడు. కాబట్టి దుష్టుడు ఏం చేస్తాడు? అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంక మనల్ని ముట్టుకోవడానికి అవకాశం లేదు కదా ఇంకా సాతానికి. ఇంకా మన దగ్గర ఉండటం వల్ల ప్రయోజనం ఉంది? ఏం లేదు. కాబట్టి మన దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళిపోతాడు. వేరే చోట ఇంకెవరన్నా దొరుకుతారేమో, వాళ్ళని మింగుదాం, వాళ్ళ ఆత్మని
నరకానికి లాక్కెళ్దాం, ఈడ్చుకుని వెళ్దామని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నం చేసుకుంటాడు. కాబట్టి మన జీవితంలో వచ్చే ప్రతి శోధన, ప్రతి ఆటంకం, ప్రతి ఇబ్బంది, ప్రతి సమస్య, దాని నుంచి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్ళటం కోసం మనకి పాఠాలని నేర్పిస్తున్నాడు. కానీ మనల్ని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ముదిమి వచ్చే వరకు మనల్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు, ఎత్తుకొని ముద్దాడుతానని చెప్తున్నాడు. ఆయన వాగ్దానం చేశాడంటే వాటిని ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి ఎప్పుడు కూడా మాట తప్పని దేవుడు. కాబట్టి ముదిమి వచ్చే వరకు ఎత్తుకోవాలనుకుంటున్నాడంట. కాబట్టి ఆయన కోరుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం పొందటానికి ఈ పాఠాలన్నీ నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమించుట, దేవుణ్ణి ప్రేమించుట. ఇప్పుడు ప్రేమ అంటే ఏంటి? దేవుడు మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞలను మనం ఏం చేయాలి? పాటించాలి. ఆ పాటించటం వల్లే మనం దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం. కానీ చర్చికి వెళ్ళి మంచి స్వరంతో మంచి పాటలు పాడి చాలా గంటలు అమూల్యంగా మంచి వాక్యాన్ని వాగ్దాటితో నేను బోధించగలను అనుకుని వారం ప్రతిరోజు ప్రతి వారం కూడా దేవుని సన్నిధికి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా దేవుని సన్నిధిలోనే ఉంటూ ఇలా ఎదగటం ఒక్కటే దేవుణ్ణి ప్రేమించటం కాదు. దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞల్ని పాటించటం. ఆయన ఆజ్ఞల్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించానంటే అది నిజం అవుతుందా? నిజం కాదు కదా. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? తన ప్రాణం ఇవ్వటానికి వెనకాడలేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం కూడా మన ప్రాణాన్ని ప్రేమించాం. అప్పుడు దేన్ని ప్రేమిస్తామంటే మన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ దేవుని ఆజ్ఞల్ని పాటించాలి అనుకుంటాం. అలా అనుకోబట్టే కదా యోసేపు గారు ఏం చేశారు? తన యవ్వన ప్రాయంలో తనకు వచ్చిన అవకాశాన్ని ఎంతోమంది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ యవ్వనాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశం వచ్చినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పారిపోయాడు. దుష్టుని యొక్క, అపవాది యొక్క లోతైన గుంటలో పడుకోకుండా ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన జ్ఞానంతో అక్కడి నుంచి పారిపోయి తను తానేం చేసుకున్నారు? భద్రం చేసుకున్నాడు. దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞల్ని పాటించటం ఇష్టం కాబట్టి ఏం చేశాడు? సాతాను ఊరిలో చిక్కుకోకుండా పారిపోయాడు. కాబట్టి మనం కూడా ఆయన ఆజ్ఞల్ని పాటించిన వారమైతే ఏమవుతాము? మనం మన ప్రాణాన్ని, మన ఆత్మను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి దేవుడు మన నుంచి కోరుకునే ప్రేమ ఏంటంటే, ఇప్పుడు చాలామంది చాలా సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఏం చెప్పాడంటే, మీ కుడి చేతితో ఇచ్చిన దాన్ని ఎడమ చేతికి కూడా తెలియకుండా ఇవ్వాలని చెప్తుంటే, ఈ లోక మర్యాదలను అనుసరించి మనం ఏం చేస్తున్నాము? ఒక గిఫ్ట్ ఇచ్చామా, ఫోన్ తీయాల్సిందే, ఫోటో తీసుకోవాల్సిందే. ఇంకోళ్ళకి ఏదైనా సహాయం చేసామా, మళ్ళీ ఆ స్క్రీన్ షాట్లు ఉండాల్సిందే, అన్నీ సేవ్ చేసుకోవాల్సిందే, షేర్ ఎంతమందికి చేయాలో అంతమందికి షేర్ చేయాల్సిందే. తర్వాత ఏం చేస్తాము? మన మొబైల్ డేటా ఏమవుతుంది? ఫుల్ అవుతుంది. తర్వాత ఏం చేయాలి? తప్పనిసరిగా వాటిని డిలీట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం కొంత సమయం మాత్రమే ఫోటోలు తీసుకుని షేర్ చేసుకుని కొంతమందికి పంపించుకుని, కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేకపోతే అసలు గుర్తు కూడా ఉండదు. ఈ ప్రయాసం అంతా, ఈ సమయం అంతా వ్యర్థం చేసుకుని సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నావా, చేసుకోవట్లేదా? నిజం చెప్తే చేసుకుంటున్నాం. కానీ రహస్యంగా చేసింది ఒక పేద విధవరాలు. తనకున్నదంతా ఇచ్చేసింది. అప్పుడు ఎవరు చూశారు? యేసయ్య చూశారు. చూసి ఏం చేశారు? ఆమెని వాళ్ళందరికన్నా ఏమే ఇచ్చిందని చెప్పారు. ఇప్పుడు మనం చేసే పని ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. దేవుడు డిలీట్ చేసుకోడు. ఆయన మెమరీ అయిపోదు, ఆయనది అనంతం. మన కోసం ఒక డైరీని రాస్తున్నాడు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మళ్ళీ ఈ భూగర్భంలో చేరే అంతవరకు, మనం పుట్టిన దగ్గర నుంచి ఏం చేస్తున్నామో ప్రతి విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మన కోసం ఒక బుక్ పెట్టి దాన్ని రాస్తున్నాడు. దేవుడు రాపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మర్చిపోతాడా? మర్చిపోడు కదా. శాశ్వతంగా ఉండే గుర్తింపు కావాలా, లేకపోతే ఇవి కావాలా, ఈ లోకంలో కావాలా? దేవుని సన్నిధిలో శాశ్వతంగా మన ఆత్మను కాపాడుకునే గుర్తింపు దేవుని దగ్గర ఉండాలి, దేవుని మనసులో ఉండాలి మనం చేసే క్రియలు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము? సంఘం బయట ఎలా సమయం వ్యర్థం చేసుకుంటున్నామో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడేం జరుగుతుంది? సంఘం లోపలే సమయం ఏమవుతుంది? వృధా అవుతుంది.
ఎందుకు దేవుడు అలా చెప్పుంటారంటే, ఒక మనిషి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎక్కువ ఇస్తే ఎక్కువ ఆనందం, తక్కువ ఇస్తే కొంచెమే. కాబట్టి మన సహాయం చేసేటప్పుడు, దేవుడి పని చేసేటప్పుడు మనం ఎంత సహాయం ఇస్తున్నాం, ఎంత మనీ ఇస్తున్నాం అనేది చూసినప్పుడు ఎక్కువ ఇచ్చిన వాళ్ళని చూసినట్టు తక్కువ ఇచ్చిన వాళ్ళని ఈ మానవ స్వభావం చూడలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, రహస్యంగా మీరు చేసే మంచి పనులు ఉండాలని దేవుడు మనకు చెప్పాడు. కానీ మనం ఆ పని చేయకుండా ఏం చేస్తున్నాము, అందరికీ కనిపించేలా చేస్తున్నాం. మళ్ళీ ఇది ఎందుకు చేస్తామంటే, దేవుడు మాట్లాడాడు కదా, మీ క్రియల వల్ల, మీరు చేసే పనుల వల్ల నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు నా నుంచి దూరం అయిపోతున్నారు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడేమవుతుంది, మనం చేసే క్రియలను ఎదుటి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు మన దగ్గరికి వస్తారు అని చెప్పి కొంతమంది చేస్తారు, నిస్వార్థంగానే చేస్తారు ఆ పని. కానీ యెజబెలు ప్రవక్త అయితే, యెజబెలు ఎలాగైతే ప్రవక్తలను ఏలియా ప్రవక్తను చంపడం కోసం కళ్ళతో చూసినా నమ్మలేదు, అలాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు. కాబట్టి సహాయం చేసేటప్పుడు మీ మెప్పు కోసం కాదు, మీ గొప్పతనం కోసం కాదు, కానీ దేనికోసం చేయాలంటే దేవుని నామాన్ని మహిమపరచడం కోసం చేయమని కొలస్సీ పత్రికలో దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడుతున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. ఆయన పేరట ఆయన నామాన్ని మహిమపరచడం కోసమే గాని మన నామాన్ని మహిమపరచుకోవడం చేయటం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మాట్లాడుకుంటాం కదా చాలా మాటలు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటను మన నోట్లో ఉండాలంటే ముందు మన నోరు ఎలా ఉండాలి, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధంగా ఉండే స్థలంలోనే ఉంటాడు. కాబట్టి ఆయన మాటలు రావాలంటే, నిజంగా హృదయ అంతరంగాల్లో నుంచి రావాలంటే మన నోరు కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనం ఏదైనా మాట మాట్లాడుతున్నాం అంటే ఈ లోక సంబంధంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం మాట్లాడే మాట మన ఆత్మను వృద్ధి చేసేలాగానే ఉండాలి, లేకపోతే ఎదుటి వారి ఆత్మను బలపరిచేలాగా ఉండాలి. ఆ రెండు పనులు చెయ్యని ఏ మాట మాట్లాడినా కానీ అది కూడా సమయం వృధా చేసుకోవటమే, అది కూడా సమయాన్ని పోనివ్వటమే. ఎఫెసీ 3వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీలు కాబట్టి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? కాబట్టి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. ఇప్పుడు జ్ఞానానికన్నా మించింది ఏంటి? శక్తి. జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం కదా. ఇప్పుడు జ్ఞానానికన్నా మించింది ఏంటంట? క్రీస్తు ప్రేమ. ఆ క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? ఆజ్ఞలు పాటించి ఆయన ఎలాగైతే తన ప్రాణాన్ని కూడా మన కోసం ఇవ్వడానికి వెనకాడలేదు, అలాగే మనం కూడా ఆయన ప్రేమను తెలియచేయడం కోసం మన ప్రాణాన్ని కూడా ఇచ్చే అంత ప్రేమని చూపించాలి ఆయన ఆజ్ఞల్ని పాటించడానికి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరములకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే శరీర బలహీనతలు 3 కారణాల వల్ల బలహీనతలు వస్తాయి. వాటిలో ఒక కారణం మనం దేవుని మాట వినకపోవటం వలన, ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవటం వల్ల శరీరానికి బలహీనత వస్తుంది. కాబట్టి ఆ శరీరానికి ఆయన మాటల్ని వినకుండా వచ్చిన బలహీనతను పోగొట్టుకోవాలంటే మార్గం ఏంటంటే ప్రేమయందు, అంటే ఆయన ఆజ్ఞలను పాటించడం వల్ల ఏమవుతుంది, మన ఆత్మకి అభివృద్ధి కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. అట్ ది సేమ్ టైం శరీరానికి కూడా ఏమవుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. అందుకే చెప్తారు యెషయా ప్రవక్త, యెహోవా కొరకు ఎదురు చూచువారు
నూతన బలాన్ని పొందుతారంట. ఏ బలాన్ని పొందుతారు? నూతన బలాన్ని పొందుతారు. వాళ్ళు పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలేక సొమ్మసిల్లకుండా ఏం చేస్తారు? పరిగెత్తుతారు, నడిచిపోతారు అని చెప్తున్నాడు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసే వాళ్ళు ఎలా బలాన్ని పొందుకుంటారు? నూతన బలాన్ని పొందుకుంటారు. ఇప్పుడు శరీరానికి దేవుని మాటలు వినకపోవటం వల్ల వచ్చిన కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమను కలిగి ఉన్నాం అనుకోండి, మనకి ఆయన మాటలు వినకుండా వచ్చిన బాధలు, శరీరానికి సంబంధించినవన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. రోమా 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకొల్లుడికే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదుము. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళని, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలు పాటిస్తారో, వాళ్ళ జీవితంలో కొన్ని కొరతలు ఉండొచ్చు, కొన్ని లోట్లు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ దేవుణ్ణి ప్రేమించే వారికి తెలుస్తుంది. కానీ దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆ విషయం తెలియదు. వీళ్ళకి ఆ కొరత ఉంది, ఈ లోటు ఉంది, ఆ బాధ ఉంది, ఈ సమస్య ఉందని ఎదుటోళ్ళు చెప్పుకుంటారు. కానీ ఎవరైతే ఆ బాధని అనుభవిస్తున్నారో వాళ్ళకి ఈ బాధల్లాగా ఉండవు, అవి చాలా సంతోషంగా ఉంటాయి. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నప్పుడు వచ్చే, ఆయన ఆజ్ఞలు పాటించుతున్నప్పుడు వచ్చే శోధనలన్నీ కూడా ఏం చేస్తాయి? సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకంటే మత్తయి సువార్తలో దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తం మీరు ఏదైనా బాధను అనుభవించాల్సి వస్తే, ఇబ్బందులు పడాల్సి వస్తే అప్పుడు మీరు బాధపడమాకండి, సంతోషపడండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఆ దేవుణ్ణి నిజంగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? బాధల్లాగా కనిపించిన ఈ లోకంలో వాటి నుంచి కూడా వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. సంతోషంగా ఎప్పుడూ హ్యాపీగానే ఉంటారు. వాళ్ళు చాలా సమృద్ధిగా ఉంటారు సంతోషంలో. కాబట్టి ఆ సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని నుంచే వచ్చింది. ఎప్పుడు వస్తుంది అంటే ఆయన మాటను విన్నప్పుడే వస్తుంది, కానీ లేకపోతే రాదు. లూకాసు వార్త 13వ అధ్యాయం 34వ వచనం. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుతానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని వింటిని గాని మీరు వల్లకపోతిరి. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంట? ఆయన మాటలు వినాలని మనకి ఆయన మాటల్ని చెప్తూనే ఉంటాడంట. ఎందుకు చెప్తాడు? కోడి తన పిల్లల్ని ఎలాగైతే తన రెక్కల కింద కాపాడుకుంటుందో అలాగ మనల్ని ఏం చేయాలనుకుంటాడు దేవుడు? ఆయన బలమైన రెక్కల నీడలో మనల్ని కాపాడుకోవాలి అని ఈ మాటలన్నీ చెప్తూ ఉంటాడు. మనం విని వాటిని పాటించలేదనుకోండి, మరి మనం విననొల్లరిని మాటలాగానే ఉంటాం కదా. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, కోడి తన రెక్కల కింద తన బిడ్డల్ని కాపాడుకున్నట్టు నేను మిమ్మల్ని కాపాడుకోవాలని, ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకొని ముద్దాడాలని ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని మీరు ఈ భూలోకంలోనే అనుభవించాలని ఈ మాటలన్నిటినీ మీకు నేర్పిస్తున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మొదటి కొరింథీ 13వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోని నేను మాట్లాడిన ప్రేమలేని వాడినైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళంనై ఇందును. ఇక్కడ ఏం చెప్తున్నాం? మనుషుల భాషలు మాట్లాడినా, దేవదూతల మాటలు మాట్లాడినా ప్రేమ లేకపోతే అవన్నీ వ్యర్థం. మ్రోగెడు కొంచును గణగణలాడు తాళమునై ఉండు. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నింటినీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థమే. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేకపోతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది పొంగదు, అమర్యాదగా నడవచ్చు, స్వప్రయోజనమును విచారించుకొనదు. కాబట్టి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కానీ ప్రేమ లేకపోతే అవన్నీ ఏమవుతాయి అంట? వ్యర్థం అవుతాయి అంట. ఇన్ని విషయాలు, ఇంత జ్ఞానం అన్నీ తెలుసుకున్నప్పటికీ, అన్ని మంచి పనులు చేసినప్పటికీ, ఆయన ఆజ్ఞలు పాటించే విషయంలో ఏ ఒక్క ఆజ్ఞను మర్చిపోయినా అది కొదువుగానే మిగిలిపోతుంది. కాబట్టి
ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన ఆజ్ఞలను పాటించి కోడి తన రెక్కల కింద ఎలాగైతే బిడ్డలను చేర్చుకుంటుందో అలాగ మనం కూడా యేసయ్య బలమైన బాహు నీడలోకి వెళ్ళి భద్రంగా ఈ లోకంలో జీవించటం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. ఎన్ని వరదలు వచ్చినా నీ పక్కన 1000 మంది 10,000 మంది పడిపోయినా కూలిపోయినా నీకు మాత్రం అపాయం రాకుండా కాపాడేది నేనే. నేను కాపాడాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించలేదనుకోండి, నేను మిమ్మల్ని కాపాడుకోవాలనుకున్నా కానీ నేను కాపాడలేను. ఎందుకంటే నా చేత్తో ఇంక మిమ్మల్ని పట్టుకోలేను. ఎందుకు? మీ పాపాలు మీ అతిక్రమములు మీకు నాకు అడ్డుగోడగా నిలిచి మిమ్మల్ని కాపాడుకోకుండా మిమ్మల్ని సాతాను ఈడ్చుకునే నరకానికి తీసుకెళ్తున్నా కానీ నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాను. కాబట్టి నేను పిలిచినప్పుడు నా దగ్గరికి రండి, నేను చెప్పినప్పుడు నేర్చుకోండి, పాటించండి, మీ గురి వద్దకు పరిగెత్తండి. నేను ఏ నివాస స్థలంలో ఉన్నానో మీరు కూడా ఆ నివాస స్థలానికి చేరుకుని మనందరం కలిసి సంతోషంగా ఉండాలని దేవుడు తన పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తున్నప్పుడు సంతోషంగా ఆయన మాటలను పాటించి ఆయన సన్నిధికి చేరుకోవాలని ఈ వాక్యాన్ని, విత్తబడిన ప్రతి వాక్యాన్ని దేవుడు మన హృదయాల్లో ఫలింప చేయాలని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు. ఆ, అవునండి.